హాయ్ ఎవ్రీవన్. ఎస్కేఎన్కి బండ్ల గణేష్కి మధ్యలో నన్ను పిలవడం అంత అన్యాయం. ఒక అది ఇలా ఉందంటే డెజర్ట్కి బిర్యానీకి మధ్యలో పెరుగన్నం కలిపినట్టు. ఎనీవే, బట్ నేను ఎస్కేఎన్ మాట్లాడిన తర్వాత, మా రవి మాట్లాడిన తర్వాత నేను ఎన్నో అనుకున్నాను, మొత్తం మర్చిపోయా. కాకపోతే రాడికల్ బ్లాక్ బస్టర్ చూసారా, 100% యాప్ట్ క్యాప్షన్ అది. ఎందుకంటే చాలామంది రాడికల్ మైండ్స్ ఒక రాడికల్ థాట్ తోటి తీసిన ఒక రాడికల్ లవ్ స్టోరీయే ఈ తెలుసు కదా. ఇది అప్రిషియేట్ చేయడానికి కూడా ఒక రాడికల్ మైండ్ కావాలి, టేస్ట్ కావాలి. అది నేను థియేటర్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నాను. ఫస్ట్ ఇట్స్ ఎ వెరీ రాడికల్. అంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఇప్పుడు నేను కూడా 2017లో నిన్ను కోరిన ఒక సినిమా రాసా, తీసాం. నేను దానికి దగ్గరగా ఉంటుంది అని అనుకున్నా. బట్ ఆల్ కన్వెన్షనల్ థింకింగ్ని, ఒక కన్వెన్షనల్ స్క్రీన్ ప్లేస్ని, ఒక కన్వెన్షనల్ రైటింగ్ని బ్రేక్ చేసిన సినిమా ఈ తెలుసు కదా. దానికి ఫస్ట్ కావాల్సింది ఒక రాడికల్ ప్రొడ్యూసర్. ఆయన కరెక్ట్గా ఇవాళ రాడికల్గా రెడ్ షర్ట్ వేసుకుని వచ్చారు. సో ఆయన నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రాడికల్నెస్ ఇందులో చేసిన. ఎందుకంటే సిద్ధు నాకు ఇందులో ఎస్కేం చెప్పినప్పుడు ఎల్బిడబ్ల్యూ అప్పటి నుంచి తెలుసు. ఎల్బిడబ్ల్యూ నేను ప్రసాద్ ఐమాక్స్లో చూసి, నాకు వాళ్ళు ఎవ్వరు తెలియదు, ఎవ్వరు పరిచయం లేదు. సినిమా ఎంత నచ్చిందంటే వెంటనే వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాలనిపించి బ్లూ ఫాక్స్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాని చూడండి, ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్ అప్పుడు ప్రవీణ్ సత్తారు, అతని ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా, డెబ్యూ అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రపంచానికి తెలియాలి ఇంత మంచి సినిమా అని. అలాగా ఒక మంచి సినిమాని చూసినప్పుడు మనం దానికి ఏదో ఒకటి, మన సినిమా చూసాము, టికెట్ కొన్నాము, అది కాదు మన కాంట్రిబ్యూషన్. 100 మందికి మనం దాంట్లో ఉన్న మంచి చెప్పాలి, దాంట్లో ఉన్న కొత్తదనం ఏంటో చెప్పాలి అని తాపత్రయపడే వాళ్ళు నేను ఒకడిని. ఇందాక రవి ఒక మాట చెప్పాడు, ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ నుంచి బయటకు రావడం చాలా 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 కష్టం. నేను సినిమా చూసిన తర్వాత ఫస్ట్ సిద్ధికి ఫోన్ చేసి చెప్పింది అదే, టిల్లు నుంచి ఫస్ట్ అమ్మయ్య వచ్చేవయ్య బయటికని. ఎందుకంటే ద కహోనా ప్యారే అన్న సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ ఫిల్మే నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ అది. దాని నుంచి బయటికి రావడానికి అతను 12 ఫిల్మ్స్ పట్టింది. 12 ఫిల్మ్స్ డిజాస్టర్స్, బ్యాక్ టు ఏం చేసినా అర్థం అవ్వట్లేదు, ఎలాగా వస్తుంది హిట్. ఎందుకంటే ఆ ఇమేజ్ ఆఫ్ కహోనా ప్యారే అన్నది ఇట్ వాజ్ సో హ్యూమంగస్. ఆ సక్సెస్ మనకి ఎంత మేలు చేస్తుందో అంతకన్నా ఎక్కువ కీడు చేస్తుంది, మనకి చెడు చేస్తుంది. దాని నుంచి బయటకు రారు ఆడియన్స్, మళ్ళీ అదే కావాలంటారు. కరెక్ట్గా చెప్పాడు రవి. అలాగా టిల్లు అన్న ఇమేజ్ నుంచి తిని ఎప్పుడు బయటపడతాడు, అదొక శాపం అది. దాని నుంచి బయట పడగలడా లేదా అనే ఒక, ఎందుకంటే హీ ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ నీరు ఎవ్రీబడి అనే ఒక భయంలో ఉన్నప్పుడు, నేను సినిమా చూస్తున్నప్పుడు భయంగానే చూశాను. ఓకే, నేను చూసినప్పుడు అనుకున్నా, అమ్మా ఎప్పుడైతే వరుణ్ తన రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు, వరుణ్ డీజే టిల్లుని మర్చిపోయేలా చేశాడు. వరుణ్ హ్యాస్ డామినేటెడ్ ద ప్రొసీడింగ్స్. ఓకే, నాకు ఎలా అనిపించాయంటే ఆడియన్స్ మైండ్, ఆడియన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ని రిప్రజెంట్ చేసింది సినిమా మొత్తంలో హర్ష. మనం ఒక గ్రెనేడ్ చేతిలో పెట్టుకొని పిన్ లాగేసి పట్టుకుంటే ఎలా ఉంటుంది, అలా పెర్ఫామ్ చేశాడు. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడో తెలియదు. ఇలాగ ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. ఆడియన్స్ తాలూకా ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా హర్ష క్యారెక్టర్లో రిప్రజెంట్ అయ్యాయి. అలాగా ఈ సినిమా వెరీ ఒక రాడికల్ దీంట్లో తీసుకువెళ్ళి, అది కూడా నేను నిజంగా సర్ప్రైజ్ అయిందనంటే, నా చెల్లి, సో షీ ఆల్వేజ్ క్యూట్ కాస్ట్యూమ్ డిజైనరు, ఇవన్నీ తెలుసు. కానీ ఇంత కాంప్లికేటెడ్ ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఇంత బ్యూటిఫుల్గా తను చేస్తుందని చూసేంతవరకు నేను నమ్మలేదు. సో ఇట్ వాజ్ బియాండ్ బిలీఫ్. అండ్ అందులో ఉన్న సెట్స్, కాస్ట్యూమ్స్, ఈస్థెటిక్స్. నేను మొన్నే నా కూతురు పెళ్లి చేశా. అప్పుడు అనుకున్నాను నేను, విశ్వగారు మీరు చెప్పుంటే ఆ సెట్లో ఏదో ఒక సెట్లో చేసి ఉండేవాడిని కదా, నాకు కాస్ట్ కలిసి వచ్చేది
అంత బ్యూటిఫుల్గా ఆ కలర్స్ గిలర్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇందాక మనవాడు చెప్పినట్టు ఆయనకి ఈ సినిమాకి ఇంత అని గిరిగీసుకొని లేకపోతే బడ్జెట్ నెంబర్స్ చూసి తీసే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉన్న ఈ కాలంలో విశ్వప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం ఈ ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం. నో నెంబర్ సెకండరీ. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి జర్నీ చేసింది నేనే. ఆయన ఫస్ట్ ఫిలిం ఆయన దీని సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో ఆయన ఎప్పుడు కూడా ఆయన గట్స్ చూస్తే నాకు భయం వేసేది. అలాంటి ఓకే. సో దీనివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ అల్టిమేట్గా అటువంటి ప్రొడ్యూసర్స్కి రిస్క్ వాళ్ళు ఎంత తీసుకుంటారో దానికి 10 రెట్లు రివార్డు పొందుతారు వాళ్ళు. అటువంటి ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి కావాలి. అండ్ విశ్వప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ని మనం కాపాడుకోవాలి. ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్ట్, అబోవ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్ అటువంటి ప్రొడ్యూసర్స్ని కాపాడుకోవాలి. అప్పుడు మంచి సినిమాలు వస్తాయి, ఇటువంటి రాడికల్ బ్లాక్ బస్టర్స్ వస్తాయి. సో ఫైనల్లీ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇది చాలామందికి. అండ్ నాకు ఈ సినిమాలో నచ్చిన మెయిన్ ఏంటంటే చాలా మన లైఫ్లో రిలేషన్షిప్స్ అంటేనే కాంప్లికేటెడ్. చాలా కాంప్లికేషన్స్, కష్టాలు ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా, అలా అనిపించింది. చాలా మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో కూడా సిద్ధు రండి కూర్చోండి, ఇద్దరు రండి కూర్చోండి అని తను బోల్డ్గా చెప్పేయడం. అక్కడ నేను థియేటర్లోంచి లేచి పారిపోదాం అనిపించింది. ఇప్పుడు అది చెప్తే ఏంటి వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టేస్తే ఇలాగా. సో నేను కాసేపు అటు ఇటు దిక్కులు చూసి ఇదేంటి ఇలా చెప్పేస్తున్నాడు అని. అంటే మనం చాలా విషయాలు పైకి చెప్పుకోలేము, మాట్లాడుకోలేము, డిస్కస్ చెయ్యం. అలాగా ఒక డైలాగ్ తోటి, ఒక మంచి కాన్వర్జేషన్ తోటి, ఒక వెన్ యువర్ హార్ట్ ఈస్ క్లీన్, ఓకే, నువ్వు చెప్పేది అవతలకి కన్వే అవుతుంది. వెన్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. అలాగే వరుణ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ తన క్యారెక్టర్ గ్రాఫ్ నుంచి దాని నుంచి ఒక్క సెకండ్ కూడా బయటికి రాలేదు సిద్ధు. ఆ క్యారెక్టర్ గ్రాఫ్ నుంచి తను ఏం చెప్పదలుచుకున్నాడో అది అవతలకి నచ్చుతుందా లేదా, దానివల్ల హీ విల్ లూజ్ ఎ రిలేషన్షిప్, హీ విల్ గెయిన్ ఇట్, అది ఆలోచించలేదు. తను నచ్చింది చెప్పాలి అనుకుని అది తను ఈ సినిమా త్రూఅవుట్ అది మెయింటైన్ చేశాడు. అలాగే వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఏ చెప్పదలుచుకున్నారో వాళ్ళు ఏ కథని దాని ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా, మాస్కులు లేకుండా మనకి చెప్పిన సినిమాయే ఇది తెలుసు కదా. దీన్ని తప్పకుండా మీరందరూ ఎంకరేజ్ చేయండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ బోల్డ్, రాడికల్, బట్ ఎ బ్యూటిఫుల్ అటెంప్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోన వెంకట్ గారు. థ్యాంక్ యూ సో